అదే రోజున ఆరోగ్యశ్రీ ఇప్పటికి కంటిన్యూ చేశాడు కదా ఆయన. అవును. ఉచిత విద్యుత్ కంటిన్యూ చేశాడు కదా. అవును. అదే చంద్రబాబు జన్మభూమి ఎవడు కంటిన్యూ చేయాల, చంద్రబాబు శ్రమదానం ఎవడు కంటిన్యూ చేయాల, చంద్రబాబు చెప్పినటువంటి శ్రమ ఇదేది ఆకస్మిక తనిఖీలు ఎవడు కంటిన్యూ చేయాల. ఆ మూడే చంద్రబాబుకి అసెట్, అవును. అది ఎవడు కంటిన్యూ చేయాల తర్వాత. అవును. అవును. అదే సందర్భంలో ఈ ఫార్ములా ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత నవరత్నాలనే కదా ఇప్పుడు పేరు మార్చి ఈయన పెడుతోంది. అవును. అమ్మ ఒడి లేకపోతే ఆయన బుడ్డి, ఇది వీళ్ళు ఉపన్యాసానికి బాగుంది కానీ అమ్మ ఒడికి పేరు మార్చినే కదా వీళ్ళు చెప్తున్నటువంటి వ్యవహారం. అవును. తర్వాత ఇంకా కొత్తగా ఏంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఆ మహాలక్ష్మి ఇవి వాటిట్లో కాపీ. తెలుగుదేశం అన్న ఎజెండా ఏది ఉంది అక్కడ, అవును, అన్ని కాపీలు అయ్యాం. ఇప్పుడు ఇది వాలంటీర్ అన్నటువంటి దాన్ని కూడా అట్లాగా పక్కన పెట్టేద్దామని చూసారు. అప్పుడు ఎన్టీ రామారావు పక్కన పెట్టినట్టే ఇది పక్కన పెడదామని చూసారు. కానీ అది వర్కౌట్ కాదు అన్నది అర్థం అయ్యాక ఇటువంటి తీసుకుని లేదు వాలంటీర్కి ఇంకెక్కువ ఇస్తాం అంటే ముందు క్రిందటిసారి గనక హోదా అక్కర్లేదు ప్యాకేజీ అని చెప్పి చివరి నిమిషంలోకి వచ్చేటప్పటికి ప్యాకేజీలతో అసలు నేను అడిగిందే హోదా, 29 సార్లు వెళ్ళినా నన్ను మోసం చేశారు, అట్టంటోడిని నేను దించేయాలని చెప్పి ఎట్ట మాట్లాడారు. ఇప్పుడు అంతే వాలంటీర్ల వల్ల రాష్ట్ర నాశనం అయిపోయేది. ఇదివరకు కొంతవరకు అయినా కలిసి వస్తుందా ఆ వాలంటీర్ యూటర్న్ రాజకీయం టీడీపీకి? అంటే ఇప్పుడు అదొక్కదాంతో కనెక్ట్ కాదనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏంటంటే జగన్ మీద విపరీతమైన ద్వేషం పెంచే ప్రయత్నం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీటి ద్వారా చేస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ ఇవి విపరీతమైన ద్వేషం. ఓ రకంగా ఏదో ఒళ్ళంతా చిరాకు పడిపోయేటంతటి పరిస్థితి క్రియేట్ చేయాలని చూస్తున్నారు తలుచుకుంటే. అందులో ఒకటి సక్సెస్ అయ్యారు.